right? రైట్, ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. కష్టం కదా సాల్వ్ క్వశ్చన్ రాసుకున్నామా. సాల్వ్ y dash is equals to ఒక నిమిషం, y dash is equals to y minus x square into y minus x square. ఓకే, కండిషన్ ఏమి ఇచ్చారంటే y of 0 equal to 1 by Picard's method. మీరు ఇప్పుడు నాకు చేసి చెప్పడం ఇది by Picard's method up to fourth approximation. Up to fourth approximation. Up to fourth approximation. And hence find y of 0.1 comma y of 0.2. ఈ వాల్యూస్ కనుక్కోండి అంటాడు. ఇది క్వశ్చన్. ఓకేనా, దీనికి ఆన్సర్స్ చెప్పండి. మీరేం చేయగలుగుతారా? మీరు ఏనా నైనా? హలో, వినపడుతుందా నా మాటలో?
చెప్పండి, దీనికి సొల్యూషన్ ఎట్లా రాయాలి? ఏం లేదు, ఈరోజు ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం వచ్చిందిరా, మొబైల్ చెప్తున్నా. ఈ ప్రాబ్లం ఎట్లా చేయగలుగుతారా? y మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఇంపార్టెంట్ వన్. బై పికార్డ్స్ మెథడ్ ప్రకారం చేయమంటాడు. పికార్డ్స్ మెథడ్ ప్రకారం. సో సొల్యూషన్ అన్నప్పుడు ఏ రాద్దాము? గివన్ y dash is equals to y minus x square. Therefore మనకేమి ఇచ్చినట్లు లెక్క? f of x, y వాల్యూ ఎంత అంటే y మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చాడు? y of 0 equal to 1 అన్నాడు. సో y not equal to 1 when x not equal to 0. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇక్కడ ఏమన్నాడు చూడు, y of 0.1, y of 0.2 వాల్యూస్ కనుక్కోవాలా ఇక్కడ యూజింగ్ పికార్డ్స్ మెథడ్ ప్రకారంగా. ఎట్ చేయాలి చెప్పండి? మీరు నిన్న రివైజ్ చేశాను నేను ముందు క్లాస్లో. y1 ఈక్వల్ టు ఎంత? ఫార్ములా చెప్పండి. y నాట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x నాట్ టు x f ఆఫ్ x comma y నాట్ ఇంటూ dx. ఇది ఫార్ములా y1 కనుక్కోవడానికి. దట్ ఈజ్ y నాట్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇచ్చారు? ఇక్కడ y నాట్ వాల్యూ 1, అంటే 1 ప్లస్ x నాట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x నాట్ టు x అని అన్నాడు. x నాట్ అంటే 0 టు x, ఓకేనా? 0 టు x f ఆఫ్ x comma y నాట్ అన్నాడప్ప. x comma y నాట్ వాల్యూ ఎంత? ఇక్కడ గమనించండి, f ఆఫ్ xy ఎంత? y మైనస్ ఎక్స్ స్క్వేర్, y మైనస్ ఎక్స్ స్క్వేర్. మీరు ఇప్పుడు లేదా ఒక పని చేద్దాం, ఈ ప్లేస్ లో ఏం వేయాలి యాక్చువల్ చెప్పాలంటే? ఆఫ్ x comma y నాట్ అంటే ఏం రాయాలా? 1 అని రాయాలా, ఇంటూ dx. దట్ ఈజ్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x f ఆఫ్ x comma 1 ఎంతయ్యా? x comma 1. ఈ xy లో దీంట్లో y మైనస్ ఎక్స్ స్క్వేర్ లో x comma 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎంత వస్తాడా? y ప్లేస్ లో 1 వేయాలా. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx అని, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. దట్ ఈస్ ఏమంటే ఇక్కడ y1 ఈజ్ ఈక్వల్స్ టు y నాట్ అంటే 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ నాట్ ఇంటిగ్రేషన్, మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేద్దాం అంటే ఇక్కడ ఏముంది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? 1 ఇంటిగ్రేషన్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ వాల్యూ x³ 3, ఓకేనా? సో 0 టు x అని వేయాలి. దట్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ x³ 3 అవుతుంది, ఓకేనా? మైనస్ x³ 3 అవుతుంది. ఇది y1 వాల్యూ బాగానే ఉంది. మనకి ఇప్పుడు ఏం కావాలి? y2 కూడా కావాలి. y2. సో y2 కావాలంటే ఫార్ములా మళ్ళా చెప్పండి, గుర్తుంటే y నాట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ చెప్పండి x నాట్ నుంచి x వరకు. ఇదేం రాయాలి? x కామా ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాయాలా? y1 ఇంటూ dx. మర్చిపోదండి, ఇది పికార్డ్స్ మెథడ్ ప్రకారం మనం చేస్తున్నాము, ఓకేనా? దట్ ఈజ్ ఇంకొకసారి రాస్తా నేను. y నాట్ వాల్యూ వేసేద్దామా? y నాట్ వాల్యూ 1, అది అట్లా వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x నాట్ అంటే 0 టు x
ఇక్కడ ఏమయ్యా ఎఫ్ ఆఫ్ అవసరం లేదు, డైరెక్ట్ గా వేద్దాం. సో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ అట్లే ఉంటుంది, y1 ప్లేస్ లో ఇది వేసేసుకోవాలి, పైన రాసామే అది వేసుకోవాలి. అంటే 1 + x - x³ అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలా చెప్పండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఎంత? y - x², అందులో వేయాల. అంటే 1 + x - 3 మళ్ళీ ఏముంది మీరుంది. y ప్లేస్ లో నేను y1 వాల్యూని వేశాను. y ప్లేస్ లో y1 వాల్యూ వేస్తే మనకేమొచ్చింది? 1 + x - x³/3 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏముందప్ప? -x² ఉంది. సో ఆ x² అట్లా వేసుకోవాలి. సో -x² ఇంటూ dx, దట్ ఈజ్ 1. దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే x ఇంటిగ్రేషను x²/2, x³ ఇంటిగ్రేషను సారీ మైనస్ ఉంది, సారీ x⁴ 4/4, 4 × 3 అంటే 12 అని వస్తుంది, -x³/3. ఓకేనా? దీనికంటే ఇంకొక స్టెప్ వేసేట్టుకుంటే వేయండి. ఇక్కడ 0, ఇక్కడ x అని వేయాలి. దట్ ఈజ్ +x + x²/2 మైనస్ ఆర్డర్గా రాశాను నేను, x³/3 మైనస్ x⁴/12. సో ఇది y2 వాల్యూ. ఓకేనా? నౌ y2 కనుక్కున్నాక y3 కనుక్కోండి. y3 ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే పికార్డ్స్ మెథడ్ అప్ టు 4th అప్రాక్సిమేషన్ అని అన్నారప్ప. అప్ టు 4th అప్రాక్సిమేషన్. సరే, నెక్స్ట్ ఏం చేద్దాము? y3 కావాలి. y3 అంటే అగైన్ ఫార్ములా చెప్పండి. y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 to x f ఆఫ్ x, ఇక్కడ y2 వేసుకోవాలి, y2 dx. ఓకేనా? దట్ ఈస్ y0 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 ప్లేస్ లో 0, ఇక్కడ x, f ఆఫ్ x, y2. x, y2 అంటే y2 y ప్లేస్ లో y2 వేయాల. ఇక్కడ y2 ఎంత ఉంది? ఇక్కడ పైన 1 + x ప్లస్ x²/2 మైనస్ x³/3 మైనస్ x⁴/12. నెక్స్ట్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలా? -x² ఉందట ఇంటూ dx. ఓకేనా? సరే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ అంటే ఇక్కడ y3 ఈజ్ ఈక్వల్స్ టు అలా y0 ప్లేస్ లో ఏం వేద్దాము? 1 అని వేయండి. y0 ప్లేస్ లో 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ వేద్దాము, ఇంటిగ్రేషన్ వాల్యూ వేయాలి, ఇంకేం లేదు. సో 1 ఇంటిగ్రేషన్ సింబల్ అవసరం లేదు అప్పుడు. 1 ఇంటిగ్రేషన్ x, నెక్స్ట్ x ఇంటిగ్రేషన్ x²/2 ప్లస్ x³/6 అని వస్తుంది. x³ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఒకసారి చూడు. అంతే, ప్లస్ అలే, ప్లస్ x³/6. ఎందుకోసము? x³/6 అంటే x² ఇంటిగ్రేషన్ అయ్యా. x² ఇంటిగ్రేషన్ అంటే x³/3 వస్తుంది, 3 × 2 అంటే 6 వస్తుంది ఇక్కడ. ఓకేనా? x³/6 మైనస్ x⁴/12. ఓకే, మైనస్ x⁴5 చెప్పండి 60 మైనస్ ఆడ x అనేది ఉంది, సారీ x² ఉంది ఇక్కడ లాస్ట్ లో, దానికి ఇంటిగ్రేషన్ అంటే x³/3. నేను డైరెక్ట్ గా వేసానమ్మా, x³/3. సో ఇది y3 యొక్క y3 సంబంధించినటువంటి ఆన్సర్. నౌ
థర్డ్ అప్రాక్సిమేషన్ ఇది. సో వాళ్ళు అడిగింది ఏం చూడండి ప్రాబ్లంలో, అప్ టు ఫోర్త్ అప్రాక్సిమేషన్ అంటాడబ్బా. సో ఖచ్చితంగా ఇది థర్డ్ అప్రాక్సిమేషన్, y3 అంటే థర్డ్ అప్రాక్సిమేషన్. ఓకేనా. నా y4 ఇట్లాగే రాసుకోవాలి. y4 అంటే మళ్ళీ అగైన్ y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ x, ఇట y3 dx అనేయండి. దట్ ఈస్ x0 ప్లేస్ లో 1 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x, 3 ప్లేస్ లో ఇది వేసేసుకోండి 1, y3 ఇక్కడ రాసేయండి అంతే. ఎందుకోసము f ఆఫ్ x y అంటే y మైనస్ x స్క్వేర్ కదా ప్రాబ్లం ఇక్కడ, y మైనస్ x స్క్వేర్ కాబట్టి y అనే ప్లేస్ లో y3ని పెట్టేసుకోండి. సో ప్లస్ ఎంత వస్తాడా x స్క్వేర్ బై 2 ప్లస్ x క్యూబ్ బై 6 మైనస్ x to the power of 4 by 12 మైనస్ బ్రాకెట్ వేస్తున్నప్ప మైనస్ x to the power of 5 by 60 మైనస్ x క్యూబ్ బై 3 మళ్ళీ ఏముందా మైనస్ x స్క్వేర్ ఉందా. ఇవన్నీ y1 తర్వాత మైనస్ x స్క్వేర్ ఉంది ఇంటూ dx అప్ప. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఇంటిగ్రేషన్ x ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2, నెక్స్ట్ x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3, 3 ఇంటూ 2 అంటే 6. సో ఇక్కడ 6 అని రాయాలి. సారీ ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ 3 ఇక్కడ కిందికల్లా మాత్రం 3 పవర్ ఆఫ్ 6. నెక్స్ట్ x క్యూబ్ ఇంటిగ్రేషన్ x to the power of 4 by 4, 4 into 6 అంటే 24. ఓకేనా. x to the power of 5 by 5 అంటే x to the power of 5 by 5, 5 into 12 అంటే 12 60. నెక్స్ట్ x to the power of 5 అది 6 అని వస్తుంది తప్ప. ఒక నిమిషం ప్లేస్ సరిపోదు. x to the power of 6 by దీనికమ్మా 6 by 6 వస్తుంది. 6 into 60 ఉంది 6 36 360. ఓకే. నెక్స్ట్ x క్యూబ్ ఉంది. x క్యూబ్ ఇంటిగ్రేషన్ అంటే x to the power of 4 by 4, 4 into 3 ఉంది కిందికల్లా. కాబట్టి x to the power of 4 by 4 into 6 4 24. నెక్స్ట్ ఏముందా మేడం? ఓ సారీ తప్పేసాను. x క్యూబ్ ఇంటిగ్రేషన్ అంటే x to the power of 4 by 4, 4 into 3 అంటే 12. సారీ 12. నెక్స్ట్ x స్క్వేర్ ఉందప్ప, దానికి ఏం రాయాలా x క్యూబ్ బై 3. ఇంకా నేను డైరెక్ట్గా వేసేసాను ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to x కాబట్టి లోయర్ లిమిట్ వాల్యూ 0 కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా 4 అప్రాక్సిమేషన్స్ కనుక్కోవాలి. ఫార్ములాస్ రికార్డ్స్ మెథడ్ ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. అంటే y4 అంటే ఏ ఫార్ములా, y4 అంటే ఏ ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఈ ఫార్ములా కానీ y3 అంటే అడది, y3 అంటే ఈ ఫార్ములా, y2 అన్నప్పుడు ఏమొస్తుంది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నమ్మా, మర్చిపోమాకండి. y1 అంటే ఇక్కడ రాసాను ఇంతకు ముందు, y1 అంటే y0 ప్లస్ x0 టు x 1 ప్లస్ f ఆఫ్ x, y0 ఇంటూ dx. సో ఇవి ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీకు అసలు ప్రాబ్లమ్స్ నథింగ్, ప్రాబ్లమ్స్ మీరు డైరెక్ట్ గా చేసేస్తారు. సో ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 4 అప్రాక్సిమేషన్స్ కనుక్కున్నాడు. గమనించండి ప్రాబ్లం ఏమొచ్చాడు మనకి, ప్రాబ్లం ఏమిచ్చాడు, బై పికార్డ్స్ మెథడ్ అప్ టు 4th అప్రాక్సిమేషన్ y4 వరకు కనిపెట్టండి అన్నాడు. సో y4 వరకు కనిపెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు చూడు, నెక్స్ట్ ప్రాబ్లమ్ దాంట్లోనే, అండ్ హెన్స్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y ఆఫ్ 0.1, y ఆఫ్ 0.2. గమనించండి ఇదేమొచ్చాడు, y ఆఫ్ 0.1,
y of 0.2 ఆ వాల్యూ అడిగాడు. రైట్, y of 0.1 అంటే ఏం చేయాలా? 0.1 ని ఎందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలా చెప్పండి. 0.1 మనకు కావాలపా. ఏం చెప్పరు? ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలయ్యా? y2 లోనా y3 లోనా? అంటే హెన్స్ ఫైండ్ అంటాడు, గమనించండి. సరే, ఈ లాస్ట్ దే మనం ఫార్ములా తీసుకోండి. దేని ఫార్ములా? 16 ఏదో దాన్ని తీసుకోండి. ఇవన్నీ ఫార్ములాస్ లెక్క, అర్థమవుతుందా? y1 కానీ y2 కానీ y3 కానీ y4 కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ అప్రాక్సిమేషన్స్, సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్, ఫోర్త్ అప్రాక్సిమేషన్. దీంట్లో ఏ ఒక్కటి తీసుకున్నా ఆన్సర్ కరెక్టే. కాకుంటే ఇప్పుడు y4 తీసుకున్నాం అనుకో కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి y4 అన్నప్పుడు ఇలా ఏదేముంది, ఇలా x⁻6/360 ఇట్లా ఏదో ఉంది. మీ ఇష్టం, y2 అన్నా తీసుకోండి, y1 అన్నా తీసుకోండి. సో ఎలా అన్నా చేయొచ్చు, మనం ఎలా అన్నా తీసుకోవచ్చు. అప్ టు 60 వరకు ఏదవుతుందో దానికంటే తీసుకోండి. ఏం నేను చెప్పేది అర్థమవుతుందా? y1 అనే దాన్ని అన్నా వాడుకోవచ్చు, y2 అన్నా వాడుకోవచ్చు, y3 అన్నా వాడుకోవచ్చు. దేనికి? y of 0.1, y of 0.2 కనుక్కోవడానికి కోసంగా ఇవన్నీ ఫార్ములే. ఇదొక ఫార్ములా, తర్వాత ఇదొక ఫార్ములా, ఓకే, y3కి సంబంధించింది ఇదొక ఫార్ములా అవుతుంది. లాస్ట్ వచ్చినటువంటిది ఇదొక ఫార్ములా. సో ఇవన్నీ కూడా ఫార్ములాసే, బట్ మనం కనుక్కోవడానికి దీన్ని ఏదన్నా ఒకటి వాడుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు ఏది వాడదాం మీరే చెప్పండి. ఏది వాడదాం? y2 తీసుకుందామా? కొంచెం సింపుల్ గా అయిపోతుంది. ఎట్లన్నా పర్లేదు, ఎట్లా చెప్పినా అది. ఏం చేద్దాం? ఏదో దాన్ని తీసుకోండి, ఇష్టం. సో నేను చెప్పాను కదా, మీకు గుర్తుంటుందా? అరే వినపడుతున్నారా నా మాటలో? హలో హలో, ఎవరన్నా మాట్లాడరా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్, ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఏం చేస్తాము? ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు. హలో, వినపడలా? ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు కనుక్కున్నామయ్యా. దీంట్లో మనకు ఫర్దర్ గా ఇప్పుడు ఏం కావాలి? మనకు y of 0.1 కనుక్కోండి, y of 0.2 కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు మీరు కనిపెట్టినటువంటి y1, y2, y3, y4 లో ఏదో దాన్ని తీసుకొని కూడా మనము చేసేయచ్చు. ఏదో దాన్ని అంటే y3ని తీసుకున్నా మనం వర్క్ చేసుకోవచ్చు, లేదా y2ని తీసుకుని కూడా చేయొచ్చు. చూడండి ఏం చేద్దాం. సరే, జస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. ఏమి y4 లో కూడా మనకు అదే కనిపిస్తుంది. సరే, y4 అనే అనుకోండి. y4 లో అప్ టు ఇది అప్రాక్సిమేషన్స్ కదా, కాబట్టి 60 వరకు కానీ, అంటే x⁵5/60 ఏదో ఉంది కదా, మీకు ఎంత వీలైతే అంతవరకు నేను చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్, సరే దీని అంటే సింప్లిఫై చేసుకోండి. అంటే ఒక నిమిషం, నేను మర్చిపోయినాను. ఇక్కడ x³/3 ఉందయ్యా, ఇక్కడ x³/6 ఉంది. అట్లాగే ఇక్కడ x⁴/12 మైనస్ సైన్ తో ఉంది, x⁴/24 ఉంది. దీన్ని సింప్లిఫై చేసేసుకోండి కావాలంటే. దట్ ఈజ్ దీన్ని కూడా వేసి పెడతాను నేను. y4 = ఫైనల్ గా సింప్లిఫికేషన్ అయిన తర్వాత 1 + x + x²/2 మైనస్ x³/6. చూడండి, ఇక్కడ x³/6 ఉంది, మైనస్ x³/3 ఉంది. సో దాన్ని బట్టి x³/6 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది చూడరాబా, దీన్ని మిక్స్ చేయండి.
దీన్ని సింప్లిఫై చేయండి. 1 + x + x²/2 ఉంది. x³/6 - x³/3 ఎంత? ఏం చెప్పరు? ఇలా చేసి చెప్పండి రా. x³/6 - x³/3 ఎల్సిఎం తీసుకొని చెప్పండి. చెప్పండి రా. x³/6 - x³/3 ఎల్సిఎం ఎంత? 6 ఎల్సిఎం కదా. ఏమరా ఏమొస్తుందా? ఏమండి మాస్టర్స్, ఏమొస్తుంది రా? x³/6 కదా వచ్చేది. హలో, ఇక్కడ +x³/6 - x³/3 ఉందయ్యా. ఇంకా వచ్చేది ఎంత? అరే వింటున్నారు లేదరా నాయనా? రే దాన్ని సింప్లిఫై చేసి చెప్పండి. రే బాబు, అయ్యా ఏమ్రా నేను చెప్పరా? మేడమ్స్ ఎవరైనా డోర్ తెరవండిరా. హలో, నా మాటలు వినపడుతున్నాయి మీకు అని తెలుసు నాకు. వినిపిస్తుంది సార్. మరి సింప్లిఫై చేసి చెప్పండి. నేను కాకిలా కలుసుకుంటాను గుమ్మ. ఇప్పుడు ఇక్కడ నేను మీకు బోర్డు ఇది స్పష్టంగా కనిపిస్తుంది మీకు. x³/6 నుంచి -x³/3 ని మల్టిప్లై చేస్తే మైనస్ చేస్తే ఇది నేను ఇక్కడ వేసిన కరెక్టా కాదా? -x³/6 కరెక్టేనా? ముందు చూపిస్తాను చూడు. ఓకే సరే. -x⁴ ఎంత రాయలేడా? 24. మళ్ళా దీని కథ అయిపోయింది. -x⁵/60 ఇప్పుడు మీ కిందకి ఎలా రాస్తాను? -x⁵/60 మళ్ళీ ఏముందో మేడ? x⁵/6/360 ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాము? y(0.1) కనిపి అంటే ఏం చేయాలా? put x = 0.1 చేసి ఇది వచ్చేస్తుంది. ఇది మీరు కనిపెట్టి నాకు చెప్పండి తర్వాత చేయండి. చేయలేరా? ఏం చేయాలి? ఎంతమ్మా? 1 + 0.1 ప్లస్ ఎంత? 0.1 (2) x²/2 కాబట్టి -0.1 (3) నాట్ 3 సారీ బై 6 ఇది -0.1 (4) ఎంత? 4/24 యా 24 -0.1 (5/60) ఓకే -x⁴ సారీ x అంటే 0.1 0.1 (6/360) దీన్ని సింప్లిఫై చేయండి మీరే. చేసి అప్రాక్సిమేట్ వాల్యూస్ అప్ టు 5 డెసిమల్స్ వరకు కనిపెట్టండి. 5 డెసిమల్స్ వరకు. నేను ఆన్సర్ మాత్రం వేస్తున్నాను. 1.10483. దీన్ని సింప్లిఫై చేయండి ఒక స్టెప్ వదిలేసాను. సో అట్లాగే ఇప్పుడు ఏం చేద్దాము? y(0.2) అని అన్నాడు. సేమ్ ఏం చేయాలా? పుట్ x అనే ప్లేస్ లో 0.2 ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎందులో? ఇన్ y4 లో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు మళ్ళా ఏమొస్తుంది మనకి చూడు. 1 + x అనే ప్లేస్ లో 0.2
నెక్స్ట్ 0.2 హోల్ స్క్వేర్ బై ఎంత 2 మైనస్ 0.2 ఎంత ఉంది రైనా క్యూబ్ లో బై 6 ఉంది రైట్ 0.2 హోల్ క్యూబ్ బై 6 మళ్ళా 24 ఉంది 0.2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 బై 24 ఇన్ని చేయాల్సిన పనిలే మీరు ఒక 4-5 చేసి కూడా 4th డెసిమల్ లోకి అడ్జస్ట్ చేయండి మీకు మార్కులు ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మరి ఇన్ని 360 అవి ఉన్నాయని చేయాల్సిన పని ఏం లేదు మీరు ఇంతవరకు కూడా ఆపేయచ్చు 0.2 టు ది పవర్ ఆఫ్ 5/60 ఇంతవరకు కూడా ఆపేయచ్చు మీ ఇష్టం సో ఎందుకంటే ఇది అప్రాక్సిమేషన్ వాల్యూస్ కదా మనం కనిపెడుతుండేది అప్ టు 5 డెసిమల్స్ వరకు దీన్ని అడ్జస్ట్ చేయండి ఓకేనా ఊరికే సింపుల్గా చేస్తాను ఇక్కడ 1 ప్లస్ 0.2 0.02 మైనస్ 0.0013 మైనస్ 0.00013 ఎక్సెట్రా ఓకేనా ఎక్సెట్రా అంటే ఇంకా వేసుకుంటూ పోవచ్చు ఇంకా ఉంది కాబట్టి సో ఎనీహౌ 5 డెసిమల్కి అడ్జస్ట్ చేస్తే 1.21857 ఓకేనా సో దీనికి కూడా అట్లాగా వేయాలంటే ఏం చేద్దాం ఇక్కడ 1.1 నెక్స్ట్ ఏం వస్తున్నా 0.005 చెప్పేది ఇది ముందు స్టెప్ 005 మైనస్ 0.00017 ఇంకా ఏమైనా వేయండి ఓకేనా దీని తర్వాత ఆన్సర్ ఇది వస్తుంది రైట్ సో ఇది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే పికార్డ్స్ మెథడ్ మళ్ళీ మర్చిపోమాకండి ఓకేనా పికార్డ్స్ మెథడ్ లో y1 ఫార్ములా ఏమి y2 ఫార్ములా అనేది ఏమి అనేదాన్ని ఈ రోజు క్లాస్ లో చక్కగా నేర్చుకోండి మీకు ఇక్కడ ఫంక్షన్ అనేది వాడు ఏమైనా ఇచ్చుకొని మనకు సంబంధం లేదు వాళ్ళు ఎటువంటి ఫంక్షన్ ఇచ్చుకొని మనం ఏం చేయాలా y1 కనుక్కోవడానికి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ అంటే y0 మామూలుగా వస్తాం ఫస్ట్ y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 నుంచి x వరకు f ఆఫ్ x, y0 అని వేస్తాం y1 కోసంగా x, y0 రాస్తాము ఓకేనా y0 వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు దాని తర్వాత ఏం చేస్తాము y2 కనుక్కోవడానికి ఏం చేస్తాము y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x f ఆఫ్ x, ఈ పైన కనిపెట్టినట్టు y1 అనేదాన్ని ఇక్కడ వాడుకుంటాం f ఆఫ్ x, y1 వేస్తాం దీన్ని సింప్లిఫై ఇది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ విధంగా ఎన్ని అప్రాక్సిమేషన్స్ అడిగి ఉంటాడో అంతవరకు చేయడము వాళ్ళు ఏమి వాల్యూ అడుగుతాడో ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఫైండ్ y ఆఫ్ 0.3 అని అడిగితే ఏం చేస్తారా పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.3 సబ్స్టిట్యూషన్ చేయడమే మన పని ఓకేనా ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూని అందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకోవడమే దేంట్లో ఇప్పుడు y4 అనేది ఒక ఫార్ములా అయిపోయింది y4 అనేది ఒక ఫార్ములా ఎందుకంటే 4th అప్రాక్సిమేట్ వరకు చేస్తాం కాబట్టి y3 కూడా ఫార్ములానే మీకు బుద్ధి పుట్టినటువంటి దాన్ని తీసుకొని కాకుండా ఇక్కడ అండ్ హెన్స్ అన్నాడు హెన్స్ అంటే y4 నుంచే కనుక్కోవాలి కాబట్టి y4 నుంచి దీన్ని 0.1 0.2 అనేదాన్ని మనం అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కోవాలి దట్టు ఈ ప్రాబ్లం ఏమిచ్చాడు అప్ టు 5 డెసిమల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 5 డెసిమల్స్ వరకు రాయాలి ఓకేనా సరే మీకు ఒకటి హోంవర్క్ ఇస్తాను చేస్తారా ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం పెట్టిస్తాను మీకు చేయనటువంటిది ఏమిచ్చేది యా చూడండి హోంవర్క్ ఇస్తాను దయచేసి చేయండి రికార్డ్స్ మెథడ్ వాడుకొని చేసేది ఓకేనా గివన్ నోట్ చేసుకోండి గివన్ dy by dx is equals to very simple problem x minus y with the condition question ఇది the condition ఏం కండిషన్
y is equals to 1 when x is equals to 0 అంటే అర్థం ఏమి y0 వాల్యూ 1 x0 వాల్యూ 0 అని అర్థం ఏమి కమా యూజ్ ఇది మీరు చేస్తేనే మీకు ఆన్సర్ మీకు ప్రాబ్లం చేయడం అనేది అర్థమవుతుంది మీరు ఈ హోంవర్క్ చేయాలి ఖచ్చితంగా అందరూ చేయండి యూజ్ పికార్డ్స్ మెథడ్ జస్ట్ వినేసి సినిమా లాగా వెళ్ళిపోతుంది పికార్డ్స్ మెథడ్ టు అబ్టైన్ y ఫార్ x is equals to 0.2 కరెక్ట్ టు ఎంతవరకు అడిగినా అంటే కరెక్ట్ టు 5 డెసిమల్ ప్లేసెస్ అంట దీని కూడా 5 డెసిమల్ ప్లేసెస్ సో ఏం చేస్తారు ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంలో ఏం అడిగాడు y ఆఫ్ 0.2 ఎంతో అడిగాడు y ఆఫ్ 0.2 సో మీరేం చేస్తారు ఈ ప్రాబ్లంకి ఇంతకుముందు ప్రాబ్లం లాగా 4 అప్రాక్సిమేషన్ కనుక్కోండి అట్లేం ఇవ్వలేదు సో మీరేం చేస్తారంటే కనీసము y1 ఎంత కనుక్కోండి ఓకేనా y2 కనుక్కోండి అట్లీస్ట్ y3 వరకు అనేది వర్క్ చేయండి y3 వరకు వర్క్ చేయండి ఆ y3 ఏమైతే వచ్చి ఉంటుందో దాన్ని ఫార్ములాగా తీసుకొని ఏమి y ఆఫ్ 0.2 అనే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి y3 లో సబ్స్టిట్యూషన్ చేయండి y ఆఫ్ 0.2 మీకు వస్తుంది ఓకేనా సో చేస్తారు ఈ ప్రాబ్లము ఆన్సర్ కూడా చెప్తా నేను రైట్ ఆన్సర్ కూడా చెప్తాను రాసి పెట్టుకోండి అంటే సో వీడు ఆన్సర్ ఏం రాస్తారంటే అన్ని కనిపెట్టాడు వెన్ x is equals to 0.2 అయినప్పుడు x equal to 0.2 అయినప్పుడు y1 వాల్యూ ఎంత అడిగాడు అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నారా ఫస్ట్ అప్రాక్సిమేషన్ 0.82 అంట అంటే y1 అనే ఫార్ములాలో 0.2 ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి అట్లాగే y2 వెన్ x equal to 0.2 అయినప్పుడు y2 వాల్యూ 0.83867 అట్లాగే y3 0.834740 ఇది y3 వాల్యూ ఎప్పుడు x equal 0.2 లో 0.2 ని y3 ఫార్ములాలో వేస్తే అట్లాగే y4 ఇప్పుడు y5 కూడా చేస్తున్నారు ఇక్కడ y4 అంటే 0.83746 అట్లాగే y5 కూడా కనిపెట్టారు వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది మీరు అందరూ చేయండి ఎగ్జామినేషన్ కూడా ఇది ఇచ్చారు 746 ఓకేనా సో y5 వరకు కనుక్కొని ప్రతి దీంట్లో కూడా x equal to 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా 5 అప్రాక్సిమేషన్స్ వచ్చినాయి ఇక్కడ గమనించండి 1 మినిట్ y4 y5 రెండు ఏమైందిడా కోయిన్సైడ్ అయింది y4 y5 రెండు కోయిన్సైడ్ అయింది దేర్ ఫోర్ ఫైనల్ గా ఏం చేశారు ఇక్కడ y ఆఫ్ 0.2 వాల్యూ ఏమని డిసైడ్ చేయొచ్చు 0.83746 ఓకేనా సో ఇది గమనించండి y4 y5 రెండు సమానమైంది కాబట్టి y వాల్యూ అటు 0.2 దగ్గర ఎంత అంటే 0.83746 సో ఇలా ఫిక్స్ చేస్తారు సో మీరేం చేస్తారు y1 y2 y3 అట్లాగే y4 y5 అన్ని కనిపెట్టండి ప్రతి దీంట్లో కూడా ఏం చేస్తారు y ఈక్వల్ టు 0.2 ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటారండి సో ఏ రెండు వాల్యూ సమానం అవుతుందో అదే మనకు కావాల్సినటువంటి దట్ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ మధ్యాహ్నం కలుద్దాము యా